హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో హెల్పింగ్ వర్బ్స్ గురించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ వర్బ్స్ దట్ హెల్ప్ ద మెయిన్ వర్బ్ ఇన్ సెంటెన్స్ by extending its meaning? Answer option 2, helping verbs. హెల్పింగ్ వర్బ్స్ అనేవి మెయిన్ వర్బ్ యొక్క అర్థాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద బీ ఫామ్. ఫ్రెండ్స్, బీ ఫామ్స్ ఏవేవి అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్లను బీ ఫామ్స్ అంటాము. సో ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద డూ ఫార్మ్స్. ఫ్రెండ్స్, డూ ఫార్మ్స్ అనేవి 3 ఉన్నాయి. అవి డూ, డస్, డిడ్. ఈ 3 డూ ఫార్మ్స్. సో ఇక్కడ డిడ్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ కూడా 3 ఉన్నాయి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద మోడల్ వర్బ్. ఆన్సర్ ఆప్షన్ 4, కెన్. కెన్, మే, మైట్, షల్, విల్ ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, ఐ డాష్ హ్యావింగ్ అనదర్ పీస్ ఆఫ్ పిజ్జా. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. Answer is option 3. I am having another piece of pizza. Next one, she dash making dinner for us now. Choose the correct answer. ఫ్రెండ్స్, ఇక్కడ నవ్ అనేటువంటి వర్డ్ ఉంది. ఇది ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది రావాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. షీ ఈజ్ మేకింగ్ డిన్నర్ ఫర్ అస్ నౌ. నెక్స్ట్ వన్, ఐ డాష్ నాట్ నో ద ఆన్సర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఐ డు నాట్ నో ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐ డాష్ బీన్ రన్నింగ్ ఫర్ ఓవర్ యాన్ అవర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ ఉంది కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. దీనికి ఆన్సరు ఆప్షన్ 2, హ్యావ్. ఐకి హ్యావ్ అనేది రావాలి. సో ఐ హ్యావ్ బీన్ రన్నింగ్ ఫర్ ఓవర్ యాన్ అవర్. నెక్స్ట్ వన్, షీ డాష్ గివెన్ ద గ్రాండ్ ప్రైజ్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ గివెన్ అనేది V3 ఫాము. ఇక్కడ మనం తీసుకోవాల్సినది ఆప్షన్ 3, was. She was given the grand prize. Next one, they dash going to face tough enemy. Choose the correct answer. Answer is option 4, are. They are going to face tough enemy. Next one, what are used to make correct structure? Answer ఆప్షన్ 2, హెల్పింగ్ వర్బ్స్. సో అందుకనేసే వీటిని స్ట్రక్చరల్ వర్బ్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, షీ డాష్ కాఫీ. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇక్కడ షీ డాష్ కాఫీ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం V1 తీసుకోవాలి. బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సో వీటికి V1s తీసుకోవాలి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2, మేక్స్. షీ మేక్స్ కాఫీ. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద కాంట్రాక్టెడ్ ఫామ్ ఆఫ్ ఐఆమ్. ఐఆమ్కి కాంట్రాక్టెడ్ ఫామ్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద కాంట్రాక్టెడ్ ఫామ్ ఆఫ్ హీ ఈజ్. Answer is he apostrophe s. So option 1 correct answer. Next one, what is the contracted form of you are?
ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఇట్ ఈజ్? ఆన్సర్ ఆప్షన్ 3, ఇట్స్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ దట్ ఈజ్? ఆన్సర్ ఆప్షన్ 3, దట్స్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ దే విల్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఈజ్ నాట్? ఆన్సర్ ఆప్షన్ 4, ఈజంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఐ హ్యావ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ డస్ నాట్? డస్ నాట్కి కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆప్షన్ 4, డజంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ వేర్ ఈజ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ కెనాట్? కెనాట్కి కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆప్షన్ 3, కాంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఇట్ విల్? ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వి యూజ్ డాష్ హెల్పింగ్ వర్బ్స్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఉపయోగించేటువంటి వర్బ్స్ ఏవి అంటే ఈజ్, యామ్, ఆర్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ వి యూజ్ డాష్ హెల్పింగ్ వర్బ్స్? సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్బ్స్ వాజ్, వర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వి యూజ్ డాష్ హెల్పింగ్ వర్బ్? ఫ్రెండ్స్, మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్, హ్యాజ్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ హ్యాజ్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద ప్లూరల్ నెంబర్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం యూజ్ చేసేటువంటి హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్. ఇందులో ఐకి మాత్రమే యామ్ అనేది యూజ్ చేస్తాం, సింగులర్స్కి ఈజ్, ప్లూరల్కి ఆర్ యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఐ? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐకి మనం యూజ్ చేసేటువంటి హెల్పింగ్ వర్బ్ యామ్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? టోటల్ హెల్పింగ్ వర్బ్స్ 23 ఉన్నాయి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐ డాష్ రమ్య, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, యామ్. ఐ యామ్ రమ్య. నెక్స్ట్ వన్, ఐ డాష్ ఏ బాయ్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఐ యామ్ ఏ బాయ్. నెక్స్ట్ వన్, హూ డాష్ ఐ, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ యామ్. హూ యామ్ ఐ. నెక్స్ట్ వన్, వాట్ డాష్ యువర్ ఏజ్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వాట్ ఈజ్ యువర్ ఏజ్. నెక్స్ట్ వన్, హీ డాష్ ఏ పెయింటర్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, హీ ఈజ్ ఏ పెయింటర్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఆర్. నెక్స్ట్ వన్, దోస్ డాష్ మై బుక్స్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. దోస్ ఆర్ మై బుక్స్. నెక్స్ట్ వన్, షీ డాష్ మేకింగ్ ఫుడ్ నౌ, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఈజ్. షీ ఈజ్ మేకింగ్ ఫుడ్ నౌ. నెక్స్ట్ వన్, ఇట్ డాష్ హాట్ ఎస్టర్డే, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎస్టర్డే అంటే పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇట్ అనేది సింగులర్ కాబట్టి మనం వాస్ తీసుకోవాలి. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇట్ వాజ్ హాట్ ఎస్టర్డే. నెక్స్ట్ వన్,
ఐ డాష్ కంప్లీటెడ్ మై డిన్నర్ జస్ట్ నౌ. జస్ట్ నౌ అనేది పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేసేటువంటి వర్డ్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి ఆన్సరు ఆప్షన్ 2 హ్యావ్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిన్నర్ జస్ట్ నౌ. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ అన్ అంబ్రుల్లా హియర్ ఇట్స్ మీన్స్. ఇట్స్ అంటే ఇట్ ఈజ్ అని అర్థము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఇట్స్ బాట్ యాన్ అంబ్రుల్లా హియర్ ఇట్స్ మీన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇట్ హ్యాజ్ అని అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ యామ్ ఉంది కాబట్టి మనం తీసుకున్నది ప్రెజెంట్ టెన్సే తీసుకున్నాం. ఇక్కడ బాట్ అనేది V3 ఫామ్ కాబట్టి ఇక్కడ ఇట్స్ అంటే మీనింగ్ ఇట్ హ్యాజ్. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది టెన్సెస్ కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, I would go there. Here I apostrophe D means. Answer option 2 I would. Next one, I had gone there. Here ID means. ఫ్రెండ్స్ ఇక్కడ గాన్ అనేది V3 ఫామ్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది హ్యాడ్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఐ అపాస్ట్రఫీ డి అంటే ఐ హ్యాడ్ అని అర్థం. నెక్స్ట్ వన్, దే డాష్ గో టు మద్రాస్ టుమారో. టుమారో అంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఆప్షన్ 1 విల్. దే విల్ గో టు మద్రాస్ టుమారో. నెక్స్ట్ వన్, ఐ డాష్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. నెక్స్ట్ వన్, ద అర్త్ డాష్ రౌండ్ ద సన్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ద అర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. నెక్స్ట్ వన్, ఐ డాష్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి మెట్ అనేది పాస్ట్ టెన్స్ వర్బ్ కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. నెక్స్ట్ వన్, ఇట్ డాష్ రైనింగ్ సిన్స్ 8 o'clock. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సిన్స్ ఫార్ అనేవి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. దీనికి ఆన్సరు ఆప్షన్ 2 ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.